అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలని భూపాలపల్లి జిల్లా పాస్టర్ ఫెలోషిప్ నాయకులు అన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని భూపాలపల్లి జిల్లా పాస్టర్ల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కోవత్తులతో ర్యాలీ నిర్వహించి సంతాపం తెలిపారు. ఒక మంచి మనిషిని ప్రజలు కోల్పోయారని భూపాలపల్లి జిల్లా పాస్టర్లు తెలిపారు. పాస్టర్ మరణానికి గల కారణాలను పోలీసులు తొందరగా ఛేదించాలన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవుల హక్కుల రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పగడాల ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారి మరణాన్ని గురించి దయచేసి భూపాలపల్లి జిల్లా, జయశంకర్ జిల్లా క్రైస్తవ ప్రజలందరం కూడా దయచేసి ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన మరణాన్ని తప్పకుండా హత్య చేయబడినటువంటిదిగానే ఉండింది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారు సరైనటువంటి రీతిలో దాన్ని పరిశీలన చేసి మరి ఆ విధముగా చంపినటువంటి వారి మీద చర్య తీసుకోవాలి. చంపినటువంటి వారి మీద శిక్ష వేయాలి. ఆ యొక్క వ్యక్తికి మరి న్యాయం జరిగించాలని మనవి చేస్తున్నాం. క్రైస్తవ ప్రజల్ని అవమానకరంగా చంపడం, అవమానకరంగా కొట్టడం, అవమానకరంగా బాధలు పెట్టడం అనేది, ఎందుకంటే క్రైస్తవులు మళ్ళీ ఎదురు తిరగరని, వారు ఏమీ అనరని, కొట్టరని, మరి పెద్ద ధర్నాలు చేయరనేటువంటి ఉద్దేశంతో మరి ఆయన ఎంతో చక్కని దైవజనులు, ఆయన బ్రహ్మాండంగా అనేక లక్షల ప్రజలకి స్వార్థను అందించినటువంటి వ్యక్తులు, దైవజనులు వారు. కాబట్టి వారి యొక్క మరణానికి తగినటువంటి వ్యక్తుల యొక్క ఆ మరణాన్ని చంపినటువంటి వ్యక్తులకి దయచేసి సరైనటువంటి కఠిన శిక్ష విధించాలని మరి భూపాలపల్లి జయశంకర్ జిల్లా క్రైస్తవ ప్రజల పక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఖండిస్తున్నాం. దయచేసి ఎంక్వైరీ చేయాలని కూడా మనవి చేస్తున్నాం. సిపిఐ ఎంక్వైరీ చేసి ఆ సంగతి ఏంటో తెలుసుకొని మరి ఆ కుటుంబానికి న్యాయం జరిగించాలి. క్రైస్తవ ప్రజలకు ఎటువంటి హాని జరగకుండా దయచేసి మరి ప్రభుత్వం వారు కూడా మాకు సరైనటువంటి సేఫ్టీ మాకు ఇవ్వాలి. తర్వాత మా కొరకు దయచేసి ప్రజలు చులకన చేయకుండా, కొట్టకుండా, తిట్టకుండా, చంపకుండా మా భక్తి మేము చేసుకుంటున్నప్పుడు మమ్మల్ని అనవసరంగా ఇబ్బందులు పెట్టడం అనేది జరగకుండా చేయాలని ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. దయచేసి డిమాండ్ చేస్తున్నాం. మీరు దయచేసి పట్టించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం.